శ్రావణ సోమవారం ఈ పూజ తప్పక చేయండి. శ్రావణమాస సోమవారాలు ఈ పూజ తప్పక చేయండి. పూజా విధానం, అభిషేక విశేషాలు మరియు బిల్వపత్రాల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. సువికా భక్తి టీవీకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. శ్రావణమాసం అంటేనే పరమశివునికి ఆరాధనకు ఎంతో విశేషమైన మాసం. అందులోనూ శ్రావణ సోమవారం శివభక్తులకు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు మన శ్రావణమాసం మొదటి సోమవారం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు శ్రావణ సోమవార విశేషాలు మరియు పూజా విధానం, అభిషేకం ఎలా చేయాలి, ఏ మంత్రం జపించాలి, ఉపవాసం ఎలా పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రావణ మాసం ఎందుకు ప్రత్యేకం? సోమవారం పరమశివునికి అంకితమైన రోజుగా భక్తులు భావిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం శివారాధన, జపం, అభిషేకం, ఉపవాసం వంటి ఆచారాలను భక్తులు పాటిస్తారు. పూజకు కావాల్సిన వస్తువులు: శివలింగం లేదా శివుడి ఫోటో, శుభ్రమైన నీరు, పాలు, బిల్వ దళాలు, పూలు, పసుపు, కుంకుమ, అక్షంతలు, దీపము, అగరబత్తులు, పండ్లు లేదా ఏదైనా ఒక నైవేద్యం. ముందుగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి శుభ్రమైన వస్తువులను ధరించి శివుడి ముందు దీపం వెలిగించి మనసులో భక్తితో సంకల్పం చేసుకోండి. తర్వాత శివలింగాన్ని శుభ్రమైన నీటితో అభిషేకం చేయండి. అభిషేకం చేసేటప్పుడు మనసులో భక్తి భావంతో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం జపించడం చాలా ముఖ్యం. ఆ తర్వాత బిల్వదళాలు, పూలు సమర్పించండి. చివరగా నైవేద్యం పెట్టి శివుడికి హారతి ఇచ్చి మీ కుటుంబ సభ్యులు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించండి. ఈరోజు ముఖ్యంగా మీరు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. కనీసం 108 సార్లు జపించడం చాలా మంచిది. శివ ఆరాధనలో బిల్వదళాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. శుభ్రమైన బిల్వదళాలను భక్తి శ్రద్ధలతో శివలింగానికి సమర్పించండి. ఓం నమః శివాయ అని జపించండి. శ్రావణ సోమవారం కొంతమంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. కొంతమంది పండ్లు, పాలు లేదా సాత్విక ఆహారం తీసుకుంటారు. మీ ఆరోగ్యం, మెరుగైన కుటుంబం ఆచరణకు అనుగుణంగా మీరు పాటించండి. ఈరోజు ఇలా ప్రార్థించండి: పరమేశ్వర, మా కుటుంబంపై నిత్యం మీ కృప ఎల్లప్పుడూ ఉండాలి. మాకు ఆరోగ్యం, మనశ్శాంతి, ధైర్యం ప్రసాదించాలి. మా కుటుంబంలో సుఖశాంతులు నెలకొల్పాలి. మా కష్టాలను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు అని భావించండి, ప్రార్థించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపించండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శ్రావణమాస మొదటి సోమవారం రోజున భక్తి శ్రద్ధలతో పరమశివుని స్మరించండి. శివుడికి ఆరాధించడానికి పెద్ద ఖర్చు ఏమి చేయాల్సిన అవసరం లేదు. భక్తి భావనతో పూజ చేయడం చాలా ముఖ్యం. ఈ శ్రావణ మాసంలో మీ వీలుని బట్టి ఏదో ఒక సోమవారం పూజ చేసుకోండి, చాలా మంచిది. స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో చేసిన ప్రార్థనే ముఖ్యమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విషయాల కోసం సువికా భక్తి టీవీని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. మీ అందరి కుటుంబాలపై పరమశివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.